గుడ్ ఈవినింగ్ సలీం గారు. ఇక్కడ కొంచెం అంటే మీరు ఆ కోడికత్తి సీను ఆ వ్యవహారంలో మీరు చేసిన కృషి చాలాసార్లు నా డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు మీరు. అదే విషయంలో డెఫినెట్గా మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేసాము, చేయాలి కూడా, అందులో డౌటే లేదు. ఇప్పుడు కూడా ఒకవేళ ఐబొమ్మ రవి కానీ ఐబొమ్మ రవి తరపున ఎవరైనా కానీ మా కేసు వాదించండి అని అడిగితే యాజ్ ఎ లాయర్ మీ ప్రొఫెషన్ ప్రకారం మీరు వాదించవచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీని చంపిన వాళ్ళ తరపునే రామ్ జెత్మలానీ గారు కేసు టేకప్ చేశారు. ఇది పెద్ద ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూగా చేయొద్దు, ప్రొఫెషనల్గా చేయొద్దని కాదు. కానీ ఎందుకు అతనికి ఒక హీరోయిజము ఇచ్చారు, లేకపోతే అడగకుండా నేనే టేకప్ చేస్తాను, అతన్ని బయటికి తీసుకొస్తాను, వై ఏంటి మీలో అంత అతనిలో కనపడిన ఆ హీరోయిజమా లేకపోతే ఏంటి? ఏం లేదు సార్, నేను వైజాగ్లో ఉంటాను. ఐబొమ్మ రవి కూడా వైజాగ్ వాడు. సో లోకల్ ఫీలింగ్ వల్ల నా మనసు అక్కడ గుంజింది, పిలిచింది, అక్కడ వెళ్ళాను. కాదండి, మీ ఊరోడైతే రేప్ చేశాడు కదా అని విడిపించుకొస్తారా? ఐఎమ్ సారీ, సోషల్ ఇష్యూ ఉంది అనుకోవద్దు. లేదు కరెక్టే, ఐ అగ్రీ విత్ యూ సార్. కానీ దీంట్లో నేను వస్తాను అని వెళ్ళిన తర్వాత అసలు ఎంతమంది నన్ను అప్రిషియేట్ చేశారు. నా గుండె దానికి గుడి కడతాం సార్ అని ట్రోల్ చేస్తున్నారు. నేను అంటున్నది అదే కదా, కావాలంటే మేము ఇస్తాం సార్ అంటున్నారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర మంచి చెడు, మంచి గడప దాటి లోపు చెడు ప్రపంచానికి చుట్టూ వచ్చేస్తుందంట. ఇప్పుడు మీకు ఐబొమ్మ రవితో పాటు మీరు కూడా హీరో అయిపోయారు ఇప్పుడు ఆయన అభిమానించే వాళ్ళకి. అంతే కదా. ఓకే, మీరు లాయర్గా కేసు టేకప్ చేయడం తప్పని నేను అననండి. ఎందుకు నేను డిబేట్ పెట్టలేదా ఇప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూనే కదా డిబేట్. ఇది మన ప్రొఫెషన్స్ ఇవి. కానీ దొంగ దొంగే, దొర దొరే, మంచి మంచే, చెడు చెడే. ఎందుకు ఈ రకమైన దీంట్లోకి వెళుతున్నారు అనేది నేను కొంచెం షాక్ అయ్యాను. ఇప్పుడేమనిపిస్తోంది మీకు? సలీం గారు, ఇప్పుడు ఏమనిపిస్తోంది మీకు? ఐబొమ్మ రవిని స్టడీ చేసిన తర్వాత మీకేమనిపిస్తోంది? అతను చేసిన పని కానీ, చోరీ కానీ, చోరీయే, దీని చోరీయే అంటాను నేనైతే. మీరు చోరీ చెప్పండి సార్, 100 మంది 100 చెప్పండి, కానీ నేను వన్ సైడ్ ఆలోచన చేస్తాను. క్లయింట్ ఉన్నాడు, నేరం చేశాడు, అతను బయట తీయాలి, ఆ కేసు గెలవాలి, ఇదే పారామీటర్లు నేను ఆలోచన చేశాను. సెకండ్ ఆప్షన్ ఆర్ సెకండ్ థాట్ ఉండదు నాకు. మరి ధర్మంగా ఆలోచన చేయాలి, మానవతంగా ఆలోచన చేయాలి, మరి దీని నుంచే నెగిటివ్ ఏముంటుందో ఆలోచన చేయండి. నేను వన్ సైడ్గానే ఆలోచన చేస్తాను. ఐఎమ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్, ఆయన ఎలా డిఫెన్స్ చేయాలి, ఎలా బయట తీయాలి, ఎలా కోర్టుకి కన్విన్స్ చేయాలి, ఎలా లాలో ఉన్న ఫ్లాని ఎలా యూజ్ చేయాలి, అతను బయట తీయాలి. అంతే. ఇంకా మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. వన్ సైడ్ ఆలోచన చేస్తాను, సెకండ్ సైడ్ నేను చేయడు. సలీం గారు మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. లాలో ఉన్న ఫ్లాని ఎలాగా యూజ్ చేయాలి, అతన్ని కాదనల్లా. అంతే. యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ ఎ లాయర్, క్రిమినల్ లాయర్ మీరు అలా ఆలోచించడంలో తప్పు లేదు, మీ ప్రొఫెషన్ అది. కానీ ఎప్పుడు ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి, లేదా మా తరపున మా కేసు టేకప్ చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు టేకప్ చేస్తే అది ఓకే. లేదు, ఇప్పుడు కోడికత్తి సీను కేసు లాంటిది ఉంది, అతనికి అన్యాయం జరుగుతుందని అందరము ఫీల్ అయ్యాం. నేను ఫీల్ అయ్యా, జేడీ గారు ఫీల్ అయ్యారు, మీరు ఫీల్ అయ్యారు, మొత్తం ప్రపంచం ఫీల్ అయింది. కాబట్టి అది టేకప్ చేయడంలో తప్పులేదు. కానీ వాట్ ఈస్ దిస్, ఇది ఏంటి అనేది ఎవరికి అర్థం కానిది. వాళ్ళు అడిగారా మిమ్మల్ని, వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా అతని తరపున కేసు టేకప్ చేయమని? లేదు, ఎవరు అడిగారు? నేనే వెళ్ళి అడిగాను కదా, మీ కేసు టేకప్ నేను చేస్తాను, ₹1 ఆశించాను. ఆ కోడికత్తి గుల్కరాయ్ కేసు ఎలా వాదించాను, సేమ్ ఆ విధంగా ఈ కేసు కూడా వాదించేసి అతనికి ఐబొమ్మ రవికే బయట తీస్తానన్న. దిస్ ఈస్ మై వర్షన్ ఇన్ దిస్ కేసులో. ఈ రోజు కూడా అదే వర్షన్ ఉంది. ఏమన్నారండి మరి వాళ్ళు? రవి ఏమన్నాడు? టేకప్ చేయమన్నాడా? వకాలత్ ఇచ్చాడు?